తెల్లవారుజామున రాయలసీమలోని ఆ చిన్న పల్లెటూరు ఇంకా నిద్రలోనే ఉంది. చలిగాలి మెల్లగా వీస్తోంది. కానీ ఊరి చివర ఉన్న ఆ చిన్న పాకలో మాత్రం అప్పుడే సందడి మొదలైంది. ఆ పాకలో ఉండేది ఒక ముసలమ్మ. ఆమెకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కానీ ఆమె చేతిలో మాత్రం ఒక అద్భుతమైన రుచి ఉంది. అవ్వ పొయ్యి రాజేసింది. ఎండు పుల్లలు మండుతుంటే వచ్చే ఆ వెలుగు ఆమె ముఖం మీద పడుతుంది. ఎసరు కోసం నీళ్లు పెట్టి మెల్లగా బయటకొచ్చి అప్పుడే వస్తున్న సన్నని సూర్యుని వెలుగులో కూర్చుంది అవ్వ. తెల్లారిందంటే చాలు అందరూ ఆ పట్టణం వైపుకి పరుగులు పెడతారు. అక్కడ దొరికే ఆ రంగురంగుల తిండి కోసం పాకులాడతారు. ఒకప్పుడు ఈ ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ రాగి మొద్దుడికేది. ఆ వాసన వీధంతా వచ్చేది. ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద కుక్కర్ల కోతలు తప్ప ఆ రుచి ఎక్కడా లేదు. అందరూ ఆ గాలి తిండ్లు తిని రోగాల పాలవుతున్నారు అనుకుంటూ అవ్వలేచి లోపలికి వెళ్ళి వంట పూర్తి చేసుకుని మట్టి పాత్రల్ని శుభ్రం చేసుకుంది. క్రితం రోజు అడవి నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న ఎండు పుల్లల్ని, మూలిక ఆకుల్ని ఊళ్ళోకి తీసుకువెళ్ళి అమ్మడానికి సిద్ధమైంది. అబ్బా, ఏంటో ఈ కలికాలం! ఉదయం చూస్తే చలి, మధ్యాహ్నం చూస్తే విపరీతమైన ఎండ అని అనుకుంటుంది. అలా మధ్యాహ్నం 12 గంటలైంది. ఎండ నిప్పులు కురిపిస్తోంది. ఊరి మధ్యలో ఉన్న పాత రామాలయం అరుగు మీద ఒక యువకుడు నీరసంగా పడి ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ముసలమ్మ ఆ దారిలోనే వెళ్తుంది. ఆ అబ్బాయిని చూడగానే ఆమె మనసు కరిగింది. నాయనా, ఎవరయ్యా నువ్వు? ఈ ఎండలో ఇక్కడ ఎట్టా పడిపోయావు? లే ముందు, ఇదిగో ఈ మజ్జిగ దాగు అంటూ తన కోసం తెచ్చుకున్న మజ్జిగని అతడికి అందించింది. ఆ అబ్బాయి మెల్లగా కళ్ళు తెరిచి ముసలమ్మ ఇచ్చిన మజ్జిగను గబగబా తాగేశాడు. అవ్వా, నాకెవరూ లేరు. 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఆకలితో ప్రాణం పోతుంది. ఒంట్లో ఓపిక లేక కుప్పకూలిపోయానవ్వా. అయ్యో, నీకెవరూ లేరన్నాయనా. నా పరిస్థితి కూడా అదే. నాతో రా మనవడా. నా దగ్గర గొప్ప భోజనం లేదులే, కానీ నీ ఆకలి ఎత్తి తీర్చగలను. అవ్వా, ఈ సమయంలో నాకు పంచభక్ష పరమాన్నాలు అవసరం లేదు. కాసింత ఆహారం పెడితే చాలు. ముందురా మనవడా, అన్ని తర్వాత మాట్లాడుకుందాం అని ఆ ముసలవ్వ ఆ యువకుణ్ణి తన పాకకు తీసుకుని వెళ్ళింది. నాయనా, చేతులు కడుక్కొనిరా. ఆ లోపుగా నీకు అన్నం వడ్డిస్తాను. అలాగే అవ్వా అని పెరట్లోకి వెళ్ళి చేతులు కడుక్కొని వస్తాడు. అప్పటికే ముసలవ్వ ఇంట్లో ఒక విస్తరాకు వేసి పెట్టింది. వేడివేడి రాగి ముద్దను, దానిమీద కొంచెం పలచని పప్పుని పోసింది. ఆ అబ్బాయి ఇది తింటుంటే అతని కళ్ళల్లో ఆనందం చూసి అవ్వ మురిసిపోయింది. చూడు నాయనా, నువ్వు అనాథవి కాదు. ఈ రోజు నుండి ఇక్కడే ఉండు. నాకు చేదోడు వాదోడుగా ఉండు. నీకు నేను ఒక గొప్ప విద్య నేర్పిస్తాను. ఈ లోకం మర్చిపోతున్న మన ప్రాంతం వంటలన్నీ నీకు నేర్పిస్తాను. తప్పకుండా అవ్వా. నాకు ఆశ్రయమిచ్చి నాకేదైనా మంచి విద్య నేర్పుతానంటే దానికంటే మించి నాకు ఇంకేం కావాలి అని ఆ యువకుడు అంటాడు. అలా మరుసటి రోజు నుంచి శిక్షణ మొదలైంది. రేయ్ సెన్నాడా, రాగి సంకటంటే ఒట్టి పిండి వంట కాదురా. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో నానబెట్టిన బియ్యం వెయ్యాలి. ఆ బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండిని పైనేసి 5 నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత ఈ దుడ్డు కర్రతో తెప్పాలి. ఆ ముద్ద తిప్పేటప్పుడు నీ చేతి బలమంతా ముద్దలోకి వెళ్ళాలి. అప్పుడే అది మృదువుగా వచ్చుద్ది అని ముసలమ్మ రాయలసీమ రాగి సంకటి గురించి చెప్తుంటే యువకుడు ప్రతిదీ శ్రద్ధగా గమనిస్తున్నాడు. అవ్వ ఒక్కొక్కటిగా తన ప్రత్యేక వంటల గురించి చెప్పటం మొదలుపెట్టింది. వంటశాలలో అవ్వ చెప్తుంటే ఆ యువకుడు పనులు చేస్తున్నాడు. ఆ వాతావరణం అంతా గుమగుమలతో నిండిపోయింది. బాబు, రాగి సంకటితో పాటు కొన్ని జంటలుంటాయి. నాటుకోడి పులుసు ఉంటే ఆ సంకటి స్వర్గంలో ఉంటది. ఆ కోడిని చిన్న మంట మీద మట్టి పాత్రలో ఉడికించాలి. అందులో దంచిన అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయాలి. అవ్వా, ఈ వాసన చూస్తుంటేనే ఆకలేస్తుంది. నిజంగా నీ వంటలు అద్భుతం అవ్వా. అమ్మ చేతి వంట తినే భాగ్యం ఆ దేవుడు నాకు ఇవ్వలేదని ఎప్పుడు తిట్టుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అమ్మలాంటి ప్రేమ చూపించే నిన్ను చూస్తుంటే ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుందవ్వా. ఏమో, నాకు మనవడుండుంటే నీలాగే ఉండేవాడేమో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనవడా, నాకు కోరుకుంది. నేను చచ్చేలోపు జనాల్లో అంతరించిపోతున్న మన పాతకాలపు వంటలు గుర్తు చెయ్యాలనుంది. దానికి నేను ఇంటి బయట ఒక చిన్న హోటల్లాగా వంటలన్నీ చేసి అమ్మితే ఎంత బాగుంటుందో. కానీ హోటల్ పెట్టాలంటే
మనకి డబ్బు అవసరం. నా దగ్గరేమో అంత డబ్బులు లేవు. అవ్వా, నువ్వేం దిగులు పడబాకు. ఇవాళ నుంచి నేను కూలి పనులకి వెళ్తాను. కట్టెలు కొట్టడానికి వెళ్ళి డబ్బు సంపాదిస్తాను. అయ్యో మనవడా, నీ కష్టం ఎందుకు? అవ్వా, ఇందులో కష్టమే ఉంది. ఇవాళ నుంచి నువ్వు ఇంటి దగ్గర గమ్మును కూర్చో. వంట పని తప్ప ఏ పని నువ్వు చేయడానికి వీల్లేదు. అన్ని పనులు నేను చేస్తానులే అని మరుసటి రోజు నుంచి ఊళ్ళో కూలి పనులకు వెళ్ళటం, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురావటం, వాటిని అమ్మటం లాంటి పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అతను అనుకున్నట్టే డబ్బులు సంపాదించి అవ్వకిచ్చాడు. చాలు నాయనా చాలు. ఈ డబ్బుతో మన ఇంటి ముందే ఒక భోజనశాల పెట్టి మర్చిపోయిన పాత రుచుల్ని అందరికీ గుర్తు చెయ్యాలి. తప్పకుండా అవ్వా, రేపటి నుంచే మొదలు పెడదాం. తను సంపాదించిన డబ్బుతో, అవ్వ చేతిలోని విద్యతో ఆ చిన్న పాక ముందే రాయలోరి రాగి సంకటి అనే చిన్న బోర్డు వెలిసింది. ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ హోటళ్లతో నిండున్న అవ్వ వంటకం విలక్షణమైంది. రే మనవడా, ఈరోజు మొదటి రోజు. ముందు ఆ దేవుడికి మొక్కి వచ్చే ప్రతి అతిథిని మన ఇంటి మనిషిలా భావించుకొని వడ్డించు. భోజనం అమ్మడం అంటే కడుపు నింపడం మాత్రమే కాదు, అలా మనసును కూడా తృప్తిపరచాలి. అలాగే అవ్వా, నువ్వు వంట మీద శ్రద్ధ పెట్టు, నేను వడ్డం చూసుకుంటాను. మొదటి రోజు 5గురు వచ్చారు. రెండో రోజు 10 మంది. కొద్ది రోజుల్లోనే ఆ వీధి సరిపోనంత మంది అక్కడికి వచ్చేవారు. ఆ మట్టి పాత్రలో ఉడికిన రాగి సంకటి, గుమగుమలాడే నాటుకోడి పులుసు, పచ్చిమిరపకాయల కారం వాసన ఊరంతా పాకింది. కారులో వెళ్లే ధనవంతులు సైతం ఆ చిన్న పాక ముందు లైన్లు కట్టడం మొదలుపెట్టారు. ఏమమ్మా, ఈ వయసులో మాకు పాత రోజులు గుర్తు చేశావు. చిన్నప్పుడు మా అమ్మ వడ్డించినట్టే ఉంది. ఈ రుచిలో ఏదో మాయింది తల్లి. ఇందులో మాయ ఉందయ్యా. మన నేలిచ్చే రాగి, నా చేతుకున్న మమకారం, అంతే. అలా అందరూ ఆ ఊళ్ళో వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆ యువకుడు మురిసిపోయేవాడు. కాని అతనికో భయం పట్టుకుంది. అవ్వ తర్వాత ఆ రుచిని, ఈ చిట్కాలను ఎవరు గుర్తుంచుకుంటారు? అందుకే అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అవ్వ చెప్పే ప్రతి వంటకాన్ని ఒక పుస్తకంలో భద్రపరచాలి. కానీ ఒకటే సమస్య, అతనికి చదువు రాదు. ఈ లోకానికి అవ్వ వంటల గొప్పతనం తెలియాలి. అది అక్షర రూపంలో ఉంటేనే ఎప్పటికీ నిలిచిపోతుంది. నాకు చదువు రాకపోతే ఏంటి, నేర్చుకుంటాను. అలా పట్టుదలతో ఆ యువకుడు పగలంతా అవ్వకు సాయం చేస్తూనే రాత్రిపూట ఊళ్ళోని రాత్రిబడికి వెళ్ళటం మొదలుపెట్టాడు. యారా మనవడా, రోజు రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదవ్వా, నీ వంటల్లో ఉండే మంత్రం ఏంటో తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని అంటాడు వెటకారంగా. అలా కొన్ని నెలలు గడిచాయి. యువకుడిప్పుడు చదవటం, రాయటం నేర్చుకున్నాడు. అవ్వ చెప్పిన ప్రతి చిన్న రహస్యాన్ని, ఏ వంటకు ఎంత మంట ఉండాలి, ఏ దినుసులు ఏ సమయంలో వెయ్యాలి, అన్నీ ఒక పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకానికి అవ్వ చేతి అమృతం, మన ప్రాంతపు రుచులు అని పేరు పెట్టాడు. రే, ఇదారా నువ్వు చేస్తున్న పని? నా వంటల్ని పుస్తకంలో రాసావా? అవునవ్వా, నువ్వు నాకు అన్నం పెట్టి నా ప్రాణం పోసావు. నీ విద్యని 10 కాలాల పాటు బ్రతికించి నీకు గుర్తింపు తేవటం నా బాధ్యత. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నేను చనిపోయే వయసుకి ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు. అవ్వా, ఈ సమయంలో అలాంటి మాటలు మాట్లాడుకో, ముందున వెళ్ళిపడుకో అని అంటాడు. అలా పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని అందరికీ పంచటం మొదలుపెట్టాడు. ఆ పుస్తకం మెల్లగా ఊరు దాటి జిల్లా కలెక్టర్ వరకు చేరింది. అవ్వ వంటల మీద ఉన్న మక్కువతో ప్రభుత్వం ఆమెను సత్కరించాలని నిర్ణయించుకుంది. నేను వంట చేశాను, కానీ దానికి ప్రాణం పోసింది మాత్రం నా మనవడు. ఈ పుస్తకానికి, నా వంటలకి వారసుడు నా మనవడే అని అంటుంది. అలా ఇప్పుడు ఆ పాక ఒక పెద్ద వంటల పాఠశాలగా మారింది. అవ్వ కళ్ళ ముందే అవ్వ చేతి రుచి ప్రపంచమంతా విస్తరించింది. ఆ యువకుడు రాసిన పుస్తకం ఇప్పుడు ప్రతి వంటింట్లో ఒక నిఘంటువులా నిలిచిపోయింది. యావయ్యా, మన వీధి చివరి ముసలమ్మకి ఆరోగ్యం బాగలేదని విన్నాను. నువ్వేమైనా వెళ్ళి పలకరించావా? లేదు పార్వతి, ఏమైనా పళ్ళు తీసుకొని వెళ్ళి పలకరిద్దామని ఆగాను. అవునా, సరే పదండి. ఇంట్లో కొన్ని రకాల పండ్లున్నాయి, వాటిని తీసుకుని వెళ్ళి పలకరిద్దాం. సరే పద మరి అని భార్యాభర్తలిద్దరూ కలిసి వీధి చివర ఉన్న సుబ్బమ్మని పలకరించటానికి వెళ్తారు. అవ్వా, ఎట్టాగుందిప్పుడు? అంతా కులాసాయేనా? హా, ఏం బాగోలే తల్లి. ఎదుగుతున్న పంటకి చేడా పేడ, పెరుగుతున్న వయసుకి ఏదో ఒక ఆరోగ్య సమస్య తప్పవు కదా. అయ్యో అవ్వ, నువ్వేమీ దిగులు పడబాకు. అంతా పైవాడు చూసుకుంటాడు. దేవుడు రాసిన రాతని ఎవరం మార్చలేంగా.
సర్లే గాని ముందు ఈ పళ్ళు తీసుకో. అయ్యో, ఎందుకు తీసుకుని వచ్చారయ్యా? అవ్వా, నువ్వేం మాట్లాడుకో, ముందు పళ్ళు తీసుకో. ఏంటోనమ్మా మీ అమాయకత్వం. ఊర్లో ఎవరికి బాలేకపోయినా ముందుండి అన్నీ చూసుకుంటారు. వాళ్ళేమో మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోపోయినా వాళ్ళు అన్నీ చూసుకుంటారు. మాదేముందవ్వా, మా దగ్గర ఉన్నంతలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తాం. అంతా దేవుని నిర్ణయం. శివుడి ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంట. అలాంటిది ఆయన ఆజ్ఞ లేకుండా మేమిన్ని పనులు చేయలేం కదా. అందరికీ ఆయన మా రూపంలో సహాయం చేయమని పంపించాడు అని చెప్తుంది. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. సరేనవ్వా, మరి మేము వెళ్ళొస్తాము. ఆవులకి మేతేసే సమయం అయింది. అసలే అవి ఆకలికి కూడా తట్టుకోలేవు. సరే తల్లి అని సుబ్బమ్మ అంటుంది. ఇక అక్కడి నుంచి పార్వతి ఓబులేసు వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు పార్వతి ఓబులేసు ఎవరో ఒకరికి సాయం చేయటం, భోజనాలు పెట్టటం వంటివి చేస్తూ ఉంటారు. ఒకరోజున ఆ ఊరికి 2 భార్యాభర్తలు వస్తారు. ఏమోయ్, ఇంకొన్ని రోజులు ఈ ఊళ్ళోనే ఎవరినో ఒకరిని బురిడి కొట్టించి ఇక్కడే ఉండాలి మనం. అవునయ్యా, పద. ఊరుకు అమాయకపు కుటుంబం ఉంటుంది కదా, అట్టాగే ఈ ఊర్లో కూడా ఒక అమాయకపు కుటుంబం ఉండే ఉంటుందిలే. సరే పద, ఈ వారం ఎవరో ఒకరిని బురిడి కొట్టించి వాళ్ళ ఇంట్లో ఉండాలి మనం అని ఊళ్ళోకి వెళ్తారు వాళ్ళిద్దరు. కొద్ది దూరం వెళ్ళాక ఓబులేసు ఆవులకి మేత వేస్తూ ఉంటాడు. పార్వతి గడప వద్ద నిలబడి ఉంటుంది. శంకర్ పార్వతిని ఓబులేసుని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరండి మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఏంటి, మేమెవరో తెలీదా? చూసావా ఉమా, మనం వీళ్ళకి గుర్తులేమంట. అయ్యో, నిజంగా గుర్తులేదండి. మా తాతగారి వీరభద్రయ్య బంధువులా? హా, మీ తాత వీరభద్రయ్య గారి పెదనాన్న కొడుకు గోవిందయ్య గారి మనవన్నండి నేను. అంటే మీకు దూరపు చుట్టాలం అవుతాం. తాతగారి పెదనాన్న కొడుకు గోవిందయ్య గారి మనవడవా? అయ్యో, మాకు మీ గురించి పెద్దగా తెలీదు. కానీ నిజమా? అన్నీ నిజాలేనమ్మా. చిన్నప్పుడు మీ నాయనమ్మ ఈ చుట్టరకం గురించి చాలా చెప్పేది. ఆమె మమ్మల్ని మీ ఇంటికి పంపించి మీరంతా ఒకటే కుటుంబం, కలిసి ఉండాలి అని చెప్పింది. అందుకే మిమ్మల్ని చూడాలని పలకరించాలని వచ్చాం. నా పేరు ఉమా, ఈయన పేరు శంకర్. అయ్యో, రండి రండి, లోపలికి రండి. ఇట్టా నిలబడతారేంటి? పార్వతి, లోపల తీసుకెళ్ళు. అవునవును, లోపలికి రండి. మాకు ఇప్పుడే తెలిసింది మీ గురించి. కూర్చోండి. ఇంత మంచి చుట్టాలు మాకుండగా ఎందుకు పట్టించుకోలేదో అని పార్వతి తన మనసులో అనుకుంటుంది. ఇక అదే రోజు సాయంత్రం శంకర్, ఉమ బయట కూర్చొని ఉంటారు. మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, పార్వతమ్మ మన ఇంటి ఆడపడుచు లాంటిది అని. మీ ఇంటి పద్ధతులు, మీ వంటల రుచి గురించి బాగా చెప్పేవాళ్ళు. మాకు మీ చేతి వంట తినాలని చాలా కోరికగా ఉందమ్మా. అయ్యో, మీరు కూర్చోండి. ఇప్పుడే వంట సిద్ధం చేస్తాను. ఈ రోజుకైతే సాదా వంట చేశాము. రేపు మీకు ఇష్టమైనవి అడగండి, తప్పకుండా చేస్తాను. అదేం లేదమ్మా, మీరింత మంచి మనసుతో ఏం చేసినా మాకు అమృతమే. కానీ మా ఆయనకి కొంచెం మాంసాహారం అలవాటు. రేపు కొంచెం నాటుకోడి పులుసు చేస్తే బాగుంటుందమ్మా. మరేమనుకోకండి. అవునవును, చుట్టాలు వచ్చారు కదా, రేపు ఖచ్చితంగా నాటుకోడి పులుసు వండుదాం. సరేనండి, అలాగే చేస్తాను. అలా 2 రోజులు గడిచాయి. పూటకో వంట చేయించుకొని శంకర్, ఉమా వాళ్ళ దగ్గరే ఉంటారు. కానీ రోజు అన్నదానం చేసే పార్వతీ ఓబులేసులు 2 రోజులుగా ఇంటికొచ్చిన చుట్టాల కారణంగా ఎలాంటి సేవా కార్యక్రమాలు ఊళ్ళో చేయలేకపోతారు. ఒక రోజున, శంకరు, మీ ఊరెక్కడుందో, మీ పనులేంటో తెలుసుకోలేదు. ఎన్ని రోజులు సెలవులు పెట్టారు? అసలు మీదే ఊరు అని ఓబులేసి అడగగానే శంకర్ తడబడుతూ సమాధానం చెప్పకుండా వేరేదో సమాధానం చెప్తాడు. అయ్యో అన్నయ్య గారు, ఇంక ఈరోజు మేం బయలుదేరదాం అనుకున్నాం. కానీ చూసారా ఈ చలి? అబ్బబ్బా, చలికాలంలో కొత్త చుట్టాలుగా వచ్చాం. కానీ ఈ రాత్రి చలిగా ఉంటుందంట. ఈ చలికి ప్రయాణం చేస్తే నాకు ఖచ్చితంగా జ్వరం వచ్చుద్ది. అవునండి, ఇక్కడ ఎంత చలిగా ఉంటే ఇంకా రాత్రి ప్రయాణం వేళ నాకైతే ఒళ్ళంతా వణుకొస్తుంది. రేపు పొద్దున్నే లేచి పనులన్నీ చూసుకుని వెళ్తాము. అయ్యో, చలిగా ఉంటే కష్టమే. ప్రయాణాలు అవి పెట్టుకోకండి, పడకలు వెచ్చగా వేస్తాము. మీరు రేపు వెళ్దురు గాని. సరే, రేపు వెళ్లే ముందు నాటుకోడి పులుసు అంత రుచిగా చేశారు కదా, మా నాయనమ్మకి ఇష్టమైన బొరుగులు, కట్టె పొంగలి చేసి పెడతావా అక్క?
మీ చేతి వంట మళ్ళీ దొరకదు కదా. సరే చెల్లి, చేస్తానులే. మీరు మా చుట్టాలు, మీరు అడిగింది చేసి పెట్టడం మా బాధ్యత అని అంటుంది. అలా మరుసటి రోజు ఉదయం, శంకరు ఈరోజు వెళ్తున్నారా? ఏదో పనుంది, రేపు వెళ్తానన్నావుగా. అన్నయ్య బయలుదేరుతున్నాం అనుకున్నాం, కానీ మా అమ్మ చెప్పింది ఈరోజు మంగళవారంగా, మంగళవారం రోజు ఆడపిల్లలను ఇంటి నుంచి, ముఖ్యంగా ఈశాన్యం వైపుకి ప్రయాణం మొదలెట్టకూడదంట. అవునండి, మాకు ఈ మూఢనమ్మకాలు అవి బాగా ఎక్కువ. ఏం చేయను, పన్నుంది కానీ మంగళవారం కదా వెళ్ళకూడదు. రేపు బుధవారం కదా మంచి రోజు, రేపు ఉదయం ఖచ్చితంగా వెళ్తాం. అవునవును నిజమే, మంగళవారం పూట ఆడపిల్లని ఇంటి నుండి పంపించకూడదు. మా అమ్మ కూడా నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మంగళవారం మాత్రం ఇంటి నుండి పంపదు. చెల్లి, ఈ రోజుకి ఆ ముఖ్యమైన పని ఏదో వాయిదా వేసుకోండి, రేపు ఉదయాన్నే వెళ్దురు గాని. సరే వదినా, ఈరోజు మా కోసం అరటికాయ వేపుడు వేసి పెట్టండి. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఎప్పుడు కలుస్తామో. సరే శంకరం, తప్పకుండా చేస్తానులే అని లోపలికి వెళ్ళి వాళ్ళ కోసం పెరట్లో పండిన అరటికాయలు తీసుకొచ్చి అరటికాయ వేపుడు వేసి పెడుతుంది పార్వతి. ఉమాశంకర్ ఇద్దరూ భోజనం తింటూ, అబ్బా చాలా బాగా చేసావక్క, నిజంగా నీ చేతి వంట అమోఘం, అద్భుతం. నీ వంటని నేను జీవితంలో మర్చిపోను. అవునదినా, వంట చాలా బాగుంది. ఈ వంట తింటుంటే అచ్చం మా అమ్మ చేతి వంటలా అనిపిస్తుంది. సరే, మేము ఉదయాన్నే ప్రయాణం మొదలు పెట్టాలి, కాబట్టి ఇంకెళ్ళి పడుకుంటాం అని వెళ్ళి పడుకుంటారు. అదే రోజు రాత్రి అంతా పడుకున్న తర్వాత శంకర్, ఉమా ఇద్దరూ నెమ్మదిగా లేచి కూర్చుంటారు. ఉమా, నువ్వు చెప్పింది నిజం. ఈ కుటుంబం చాలా అమాయకంగా ఉంది. 3 రోజుల నుంచి మనకి కమ్మటి భోజనం, వెచ్చటి పడక అంతా బాగా చూసుకుంటున్నారు. అందుకే కదా నేను చెప్పింది మన పని సులువవుతుందని. కానీ ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండగలం? మనం ఇక్కడికి వచ్చింది ఈ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఏదో ఒక పని చేయడానికే కదా. నేను ఒక పథకం వేశాను. రేపు బయలుదేరి ముందు పార్వతిని, ఓబులేస్ని కొంచెం బురిడి కొట్టించాలి. సరే, రేపు ఉదయం ఇంతకీ ఏం చేస్తావు అని ఉమా అడిగినా శంకర్ ఏమీ చెప్పకుండా పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం, ఏంటి శంకరు, ఏదో ముఖ్యమైన పనుంది వెళ్ళాలన్నారు, మరింకా బయలుదేరలేదే? అవునన్నయ్య, బయలుదేరదామని అనుకున్నాం, కానీ మా ప్రయాణానికి చాలా డబ్బులు కావాలి. మేమా అనుకోకుండా డబ్బులన్నీ వేరే పనికి పెట్టేశాం. మీ చుట్టరకం మీద నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాం. లేదంటే ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని అడగడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యో, దానికేం పర్వాలేదు శంకరు, నువ్వు మా చుట్టానివిగా. ఎంత కావాలి ఏంటి? అన్నయ్య, ఇంకో 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాం. ఒక 5,000 రూపాయలుంటే సరిపోద్ది. అవునా, ఇప్పుడే ఇస్తాను, నా దగ్గర ఉన్నాయిలే. వీళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. వీళ్ళ మాటల్లో ఏదో తేడాగా ఉంది అని పార్వతి తన మనసులో అనుకుంటుంది. ఓబులేసు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాడు. తీసుకో శంకరు, ఇంకో 2 రోజుల్లో ఇవ్వచ్చులే, ఇబ్బంది పడబాకు. మీ రుణం తీర్చుకోలేం. ఈరోజు మీరు చేసిన సాయాన్ని మీ జీవితంలో మర్చిపోం బావగారు. ఇక మేము వెళ్ళొస్తాము. చాలా కృతజ్ఞతలు అన్నయ్య. ఇంక మేము బయలుదేరతాం. మీరు చూపించిన ఆదరణ ఎప్పటికీ మరవలేం అని శంకర్, ఉమా అక్కడి నుంచి డబ్బులు తీసుకొని తమ దురాలోచన నెరవేరినందుకు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి, కానీ శంకర్, ఉమా తిరిగి రాలేదు. వారికిచ్చిన డబ్బులు కూడా తిరిగి రాలేదు. పార్వతికి, ఓబులేసుకి మెల్లిగా అనుమానం బలపడి తాము మోసపోయామని అర్థమవుతుంది. చూసారా ఏవైందో? నేనప్పుడే అనుకున్నాను, అబద్ధపు చుట్టరికం అని చెప్పి అన్ని మూఢనమ్మకాలు చెప్పి చివరికి మన డబ్బులు తీసుకుని మనల్ని బురిడి కొట్టించేశారు. నాది తప్పులే పార్వతి, అమాయకంగా వాళ్ళే చెప్తది నమ్మేశాను. మన మంచితనాన్ని, నమ్మకాన్ని వాళ్ళు అలుసుగా తీసుకున్నారు. ఈ రోజుల్లో మంచివారికి ఇలాగే జరుగుతుంది. అయినా పర్లేదులే పార్వతి, మనకి నష్టం జరిగినా ఇతరులకి సాయం చెయ్యాలనే మన మంచి మనసుని మనం మాత్రం మార్చుకోకూడదు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనుషుల మీద నమ్మకం పోకూడదు పార్వతి. మీరు చెప్పింది నిజమే. అయినా వాళ్ళని పలకరించి సాయం చేసినప్పుడు సుబ్బమ్మవ్వ చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. ఏం చెప్పిందవ్వా? ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకుపోయినా సరే వాళ్ళనే మీరు ప్రేమగా చూసుకుంటారని. మనం సాయం చేసేది మన మనశ్శాంతి కోసం, వాళ్ళ నుంచి ఏదో ఆశించి కాదు. ఈ మోసంతో మనకొకైతే గుణపాఠం తెలిసింది. నిజమైన చుట్టాలు, బంధువులు ఆపదలు ఉంటే మనల్ని వెతుక్కుంటూ రారు, మనతో ఎప్పుడూ ఉంటారని. పార్వతి, ఓబులేసులు మోసపోయినందుకు కొద్దిగా బాధపడినా తమ దానగుణాన్ని మాత్రం వదులుకోరు.
అప్పటినుంచి వారు ఎవరికైనా సాయం చేసే ముందు మరింత జాగ్రత్తగా విచారణ చేసి సహాయం చేయటం మొదలు పెడతారు.